దేవనామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. గత వారాల నుంచి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యపు సారాంశము లేకపోతే ఈ వాక్య భాగంలోని పరమార్థము మనము గ్రహించినట్లయితే క్రీస్తు సంఘము ఐక్యత కలిగి సమైక్యత కలిగి ఒకే అభివృద్ధికరంగా జీవించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని పౌలు కోరుకుంటున్నాడు. సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అవయముగా వారు ఉన్నప్పటికీ ఆ అవయవములన్నీ కూడా ఒకే పనిని ఎలా నిర్వర్తించలేవో అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే పనిని మనం ఎలా నిర్వర్తించలేమో ఒక్కొక్కరు వారికి ఇవ్వబడిన సామర్థ్యాన్ని బట్టి, ఆధ్యాత్మిక ఆలోచనను బట్టి, వీటన్నిటిని బట్టి ఒక శరీరముగా ఉండి అతకబడి సమకూర్చబడి సంపూర్ణులుగా ఉండి ఎప్పుడైతే దేవుని కొరకు ఒక కార్యాన్ని లేకపోతే దేవుని కొరకు ఒక మహిమ కలిగిన కార్యాన్ని మనం చేయగలుగుతామో అప్పుడు దేవుడు ఆ సంఘాన్ని వృద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘము ఎప్పుడు వృద్ధి చెందుతుంది, సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అందరూ కూడా ఒకే ఆధ్యాత్మిక కోణములో అతకబడి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే యాక్చువల్గా మనం ఆ 12వ వచనం నుంచి అలా కిందకు చదువుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఈ ఒకసారి మనందరం గమనించాలి. ఓకే. ఎలాగు శరీరము అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం కూడా ఒక్క శరీరములోనికి ఒక్క శరీరముగా ఉండుటకు, ఒక్క శరీరములోనికి అంటే ఒక్క శరీరముగా ఉన్న వివిధ అవయవములుగా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు ఆలోచనలతో ఉన్నప్పటికీ కూడా వేరు వేరు మనస్తత్వాలతో ఉన్నప్పటికీ కూడా బట్ వెన్ కమ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడైతే క్రీస్తు శరీరములోనికి వచ్చేస్తామో ఆమేన్, హల్లెలూయా, వాళ్ళందరూ కూడా ఒక్క శరీరముగా మారిపోవాలట. ఆమేన్, హల్లెలూయా. ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి, మనమందరము శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఆమేన్, హల్లెలూయా. నేను చెయ్యిని కాను, నేను పాదమును మన చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. చెయ్యి శరీరంలోని భాగమే, పాదము కూడా శరీరంలోని భాగమే. ఆమేన్, హల్లెలూయా. చెయ్యి చేయాల్సిన చెయ్యి పని ఉంది, పాదము చేయాల్సిన పాదము పని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వారంగా ఉంటామంటే చెయ్యి పని చెయ్యి చేయదు, చెయ్యి పని కాలు చేస్తానంటది. హల్లెలూయా. కాలు పని కాలు చేయదు, కాలు పని కన్ను చేస్తానంటది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే పని సక్రమంగా జరగదు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వస్తువు దాని పనికి ఉపయోగించబడితేనే దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని మీరు చూస్తారు. ఆమేన్. ఫ్రిడ్జ్ చేసే పని ఫ్రిడ్జ్ చేయాలి, వాషింగ్ మిషన్ చేసే పని వాషింగ్ మిషన్ చేయాలి, మిక్సీ చేసే పని మిక్సీ చేయాలి.
వాట్ ఎవర్ ద అది ఏ పని కొరకైతే నియమించబడి ఉన్నదో ఆ పని చేసినప్పుడే ఆనందం. ఆమేన్. లేదు నేను ఆ పని బాగుంది, నేను ఆ పని చేస్తాను. నో, నీకు ఆ పని ఇవ్వలేదు దేవుడు. లేదు నాకు ఈ పని అంటే ఇష్టంగా ఉంది, నేను ఈ పని. నో, నీకు ఆ పని ఇవ్వలేదు దేవుడు. హల్లెలూయా. వాట్ ఎవర్ వర్క్ ద గాడ్ హ్యాస్ అపాయింటెడ్, ఒక శరీరంలో అవయవానికి ఎలాంటి పని దేవుడు ఇచ్చాడో ఆ పని అది నమ్మకంగా చేసినట్లయితే అది శరీర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నోరు తన పని తాను చేయాలి, చెయ్యి తన పని తాను చేయాలి, కాలు తన పని తాను చేయాలి. ద బాడీ ఆఫ్ ద పార్ట్స్, శరీరంలో ప్రతి అవయవము ప్రతి భాగము దాని పని నిర్వర్తిస్తేనే ఈ శరీరం అంతా కూడా ఏకముగా ఉండి ముందుకెళ్తుంది. హల్లెలూయా. సంఘములో ఉన్న మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ప్రేమలో అతకబడి ఆరోగ్యముగా ఉండి బలవంతులుగా ఉండి ఎవరి పని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటేనే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ అభివృద్ధికి మనం దోహదపడిన వారం అవుతాము. హల్లెలూయా. సంఘం అనే శరీరంలోని భాగమైన మనము చేయాల్సిన భాగము, చేయాల్సిన పని, చేయాల్సిన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే శరీరం అంతా ఎలా ముందుకు వెళ్తుందో అలాగే సంఘం అంతా కూడా ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక భాగమైన మీరు, నేను, మనందరం కూడా మనకివ్వబడిన పనిని నమ్మకముగా చేయుదుముగాక, బాధ్యతగా చేయుదుముగాక, ఇష్టముతో ఆసక్తితో చేయుదుముగాక. వేరే వారి పని గురించి ఆలోచించక, వేరే వాళ్ళ బాధ్యతల గురించి ఆలోచించక, నీకే పని ఇచ్చాడు, నీకే బాధ్యత ఇచ్చాడు, నీకే సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని బట్టి, ఆ పనిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ, అది చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా విలువైందైనా విలువలేనిదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రత్యక్షంగా కనిపించినా కనిపించకపోయినా. ఇప్పుడు మీకు పై అవయవాలు కనపడతాయి, లోపల గుండెకాయని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా గుండెకాయని? చూసారా అమ్మ? మీ గుండెకాయని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? చూసారా? ఎందుకు చూడలేదు? ఇప్పుడు చూడనంత మాత్రాన దాన్ని పని చేయకుండా పోతుందేంటి? నీకు కనిపించినా కనిపించకపోయినా, ఎవరికి కనిపించినా కనిపించకపోయినా దాని పని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాని పని అది చేస్తుంది. అది చేయాల్సిన పని, ఆ చేయాల్సిన పంపింగు, బ్లడ్ సర్క్యులేషను, ఇదంతా కార్యక్రమం అంతా అది ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరికి కనిపించట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదని గుండె అనుకుందనుకోండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ముక్కే కనపడుతుంది, ఆ కన్నే కనపడుతుంది, ఆ జుట్టే కనపడుతుంది, నేను అసలు కనపడట్లేదు. అసలు ఆయన గుండెకాయని నేను, అసలైన గుండెకాయలు ఎవరికి కనపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలైన గుండెకాయలు ఎవరికి కనపడవు దేవుని బిడ్డలారా. కానీ దేవుని కార్యము సంపూర్ణం అవ్వడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతి అవయవము తన బాధ్యత నిర్వర్తించినప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ముందుకు చదువుకుంటూ వెళ్దాం. నేను చెయ్యని కాను గనుక శరీరంలో దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన అది శరీరంలోది కాకుండా పోతుందా? మరియు నేను కన్నును కాను గనుక శరీరంలో దానిని కాదని చెప్పినంత మాత్రాన అది శరీరంలోది కాకకు పోలేదు. ఆమేన్. శరీరం అంతయు కన్నైతే, శరీరం అంతా కన్నులే ఉంటే మరి వినేవాడు ఎక్కడ ఉంటాడో? శరీరం అంతా కూడా కన్ను అయితే వినుటెక్కడా? అంటే ఇప్పుడు చూసేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు అన్ని అవయవాలు కన్నులు అయితే ఏం చేస్తారు? కాళ్ళజోళ్ళు ఎక్కువైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా.
అన్ని అవయవాలు కండు అయితే ఏమైపోతారండి? ఇంకా శరీరం నిన్న కళ్ళద్దాలు ఉంటాయి, అంతే కదా. సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ డెంటిస్టులు అయిపోతే ఇంకేంటి ఉపయోగం? డెంటిస్ట్ ఉండాలి, వెటర్నరీ వాళ్ళు ఉండాలి, ఇంజక్షన్ చేసేవాళ్ళు ఉండాలి, కట్టు కట్టేవాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఉండాలి. ఆమేన్. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నా వల్ల ఏమీ ఉపయోగం లేదని అనుకుంటాం మనం. నేను అందుకే మొట్టమొదటి వారమే నేను చెప్పాను, దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు రక్షించుకున్నప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు ఏ ఒక్కరిని కూడా నిరుపయోగంగా పిలవడు. తన రాజ్య వ్యాప్తి కొరకు, తన సంఘ నిర్మాణం కొరకు, తన ఆధ్యాత్మిక రాజ్యాన్ని కట్టడం కొరకు ఏదో ఒక పనిలో ఏదో ఒక సామర్థ్యం ఇచ్చి దేవుడు వారిని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని ఏంటి, ఆ బాధ్యత ఏంటి అని మనం ఆలోచించి, అవయవంగా ఏ అవయవంగా నేను ఉన్నాను, నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి అని నువ్వు తెలుసుకున్నప్పుడే చక్కగా మన పనిని మనం నిర్వర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెయ్యని కాదు, నేను కాలుని కాదు, నేను కన్నుని కాదు అంటే శరీరంలో భాగంగా పోకుండా పోలేరు మీరు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. మన సంఘములో, శరీరం అనే సంఘములో మన భాగస్థులమై ఉన్నాము. నేను వేరుగా ఉంటాను, నేను వేరు, ఈ సంఘంతో నాకు సంబంధం లేదు, ఈ సంఘం అనే శరీరంతో నాకు సంబంధం లేదు, నా చెయ్యి వేరుగా ఉంటాను, నా కాలు వేరుగా ఉంటాను, నా కన్ను వేరుగా ఉంటానంటే కుదరదు. హల్లెలూయా. క్రీస్తు అనే సంఘం అనే శరీరంలో మనము భాగస్థులమై ఉందుముగాక. అది ఏ భాగమై ఉంటామన్నది దేవుడు నిర్ణయిస్తాడు. ఆమేన్. దేవుడు సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ పనిలో మీరు వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పనిని నమ్మకంగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఉంటారు కొంతమందిగా ఉంటాం, మేము చాలామంది ఉంటారు, కానీ నేను చేసే పని అందరూ చేయలేదు, అందరూ చేసే పని నేను చేయలేను. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు తెర ముందు నేను ఏమీ చేయలేను, కానీ తెర వెనకాల మాత్రం చాలా పనులు చక్కబెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, గుర్తించవచ్చు, గుర్తించబడకపోవచ్చు, కానీ మీరు సంఘములో భాగమై ఉన్నారని గుర్తించండి. హల్లెలూయా. క్రీస్తు అనే సంఘములో మీరు కూడా పాలిభాగస్తులే. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. మీరు కూడా శరీరంలోని భాగమై ఉన్నారు. మీరు కనిపించబడకపోతున్న మాత్రాన్న, లేకపోతే ఎవరు గుర్తించినంత మాత్రాన్న, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, శరీరంలో భాగముగా ఉండలేకుండా పోలేరు. హల్లెలూయా. అంతయు వినుటే అయితే అంతయు శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు, జాగ్రత్తగా వినండి, 18వ వచనం, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 18వ వచనం మరొకసారి చూడండి జాగ్రత్తగా అందరూ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, చెప్పండి, ఎవరి చిత్త ప్రకారం అండి? ఎవరి చిత్త ప్రకారం అంటే చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టం. చిత్తం అంటే ఏంటండి? ఆయన ఇష్టం, ఆయన ఆలోచన, ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన అభీష్టము, ఆయన కోరిక. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఎక్కడ ఉంచాడండి? శరీరములో ఉంచెను. క్రీస్తు అవయవమైన నిన్ను నన్ను తన చిత్త ప్రకారము ఆయన సంఘములో ఉంచెను. ఆయన శరీరం అనే సంఘములో నిన్ను ఉంచెను. ఆమేన్. ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘములో ఒక అవయవముగా మనం ఉన్నామంటే ఆయన చిత్త ప్రకారముగానే ఉన్నాము. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా, ఆయన ఆలోచన లేకుండా, ఆయన మనస్సు లేకుండా ఆయన శరీరమైన సంఘంలో మనం లేం. ఇప్పుడు ఆయన శరీరమైన సంఘములో ఒక అవయవముగా మనం ఉన్నామంటే అది దేవుని చిత్తమై ఉన్నది.
హల్లెలూయా. దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఏ ఒక్కరు కూడా ఆయన శరీరం అనే సంఘములో అవయముగా ఉండలేరు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆ శరీరం అనే సంఘములో ఒక అవయముగా, ఒక భాగముగా, ఒక పార్ట్గా దేవుడు ఉంచాడు. ఎలా ఉంచాడు తెలుసా? ఆయన చిత్తానుసారంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన సంఘం అనే శరీరంలో ఒక భాగముగా మీరు ఉన్నారని బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బాధ్యతగా. ఇంకో దేవుని చిత్తానుసారంగా దేవుడు నన్ను ఒక భాగముగా ఉంచాడు. ఆమేన్. ఈ సంఘం అనే శరీరంలో నన్ను ఒక భాగముగా ఉంచాడు దేవుడు. ఆ భాగం పనేంటి? ఆ భాగం పనేంటండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భాగం పనేంటి? అందరిని తిట్టడమా? ఆ భాగం పనేంటి? అందరిని కొట్టడమా? ఆ భాగం పనేంటి? అందరిని విమర్శించడమా? ఆ భాగం పనేంటి? అందరినీ ప్రేమించటం. ఆమేన్. అందరినీ గౌరవించటం, అందరినీ అభినందించటం, అందరి కోసం ప్రార్థన చేయటం, శరీర శ్రేయస్సు కొరకు ప్రయాసపడటం, శరీర ఆరోగ్యం కొరకు ఒకటి ప్రోత్సాహకరంగా ఉండడం. సంఘమంతా, సంఘం అనే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సంఘంలోని అవయవాలన్నీ కూడా, సంఘంలోని అవయవాలన్నీ కూడా సహాయపడాలి, ప్రోత్సహించాలి, తోడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పన్నుకు బాధ వస్తే నాకు ఎందుకులే, పన్నుకు వచ్చింది కదా బాధ. కాలుకి బాధ వస్తే కాలుకి కదా బాధ వచ్చింది, నేను ఆయింట్మెంట్ నేను రాయను. కాల నీ దెబ్బకి నువ్వే ఆయింట్మెంట్ రాసుకుంటే, కాలుకి గాయకి వెళ్తే కాలు ఆయింట్మెంట్ ఎలా రాసుకుంటుందండి? కాలుకి చేతికి గొడవ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఈ కాలుకి చేయికి గొడవ వచ్చింది, ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది. ఆయింట్మెంట్ ఎవరు రాస్తారు? కాలు రాసుకుంటుందా, చెయ్యలు రాయాలా? ఇప్పుడు చేయికి కాలుకి గొడవ వచ్చింది, మరి ఏం ఇప్పుడు సంగతి ఏం చేద్దాం అంటే? కాలుకి చేయికి గొడవ వచ్చింది, ఏం చేద్దాం? కాలుకి చెయ్యి సహకరించునుగాక. ఆమేన్. దాని బలహీనతలో సహాయంగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పనిలో ప్రతి అవయవము ఒకరికొకరు చిత్తానుసారంగా దేవుని శరీరంలో అమర్చబడి ఉన్నారు కాబట్టి ప్రతి అవయవం ఒకదానికొకటి సహకరించుకునేవారుగా ఉండాలి. చదవండి. అయితే అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము గనుక కన్ను చేతితో, కన్నుగారు చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తలగారు పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పకూడదంట? మీరు అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, మీరు అక్కర్లేదని చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదంటే ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారంగా శరీరంలో ఉంచబడిన వారే. ఎవరిని ఉంచాలో ఎవరు తీసేయాలో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవయవంలో ఏ అవయవానికి అధికారం లేదు. చూడండి మరొకసారి, కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదు అని చెప్పజాలదు. ఏమనకూడదట? కన్నుగారు చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. మీరు నాకు అక్కర్లేదు, మీరు నాకు అక్కర్లేదంటే ఇంకెవరు ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శరీరంలో నా చెయ్యి అక్కర్లేదు, నా శరీరంలో నా కాలు అక్కర్లేదు, మరి ఎక్కడికి వెళ్తావు, ఎలాగెళ్తావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరంలో నాకు అన్ని అవయవాలు కావాలి, అప్పుడే నేను లోపము లేని దాని వలె ఉంటాను. హల్లెలూయా. నా శరీరంలో ఈ శరీరం అనే ఈ శరీరానికి ప్రతి అవయవం ఆరోగ్యకరంగా ఉండాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. సంఘం అనే శరీరములో అవయవాలుగా మనందరం కూడా
ఒకదానికి ఒకరము అవసరమై ఉన్నాము. ఒక అవయవానికి ఒక అవయము అవసరమై ఉన్నాము. ఒకరికొకరు అవసరమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు. మేబీ పౌలు గారి సమయంలో ఈ కొరింథీ సంఘములో ఇలాంటి అభిప్రాయములు కలిగిన మనుషులు ఉన్నారేమో, ఇలాంటి ఆలోచన కలిగిన వారు మనుషులు ఉన్నారేమో, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారేమో. అందుకనే పౌలు గారు ఈ విధమైన వివరణ సంఘాల్లో ఇస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ శరీరానికి అవసరమే. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రీస్తు శరీరం అనే సంఘానికి మనం అందరం అవసరమే. చిన్నపిల్లలు అవసరమే, యవన బిడ్డలు అవసరమే, పెద్దవారు అవసరమే, వృద్ధులు అవసరమే. ఎవ్రీబడీ రిక్వైర్డ్. ప్రతి ఒక్కరూ అవసరమే. అవసరమే కదా చెప్పండి. కూరలోకి అన్నీ అవసరమా లేదో చెప్పండి. కూరలో ఒక మంచి కూర వండాలి అని అంటే, ఒక మంచి టేస్టీ కూర మీరు వండాలంటే అన్నీ అవసరమే కాదని చెప్పండి. లాస్ట్లో కొత్తిమీర కూడా అవసరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతిదీ కూడా అవసరమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘమునకు, ఈ క్రీస్తు అనే సంఘం అనే శరీరమునకు మీరందరూ అవసరమే. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం అవసరమే. ఎవరో ఎవరితో అవసరం లేదని చెప్పకూడదట. ఎవరో అవసరం లేదని భావించకూడదట. నా అవసరం ఏమీ లేదని అనుకోకూడదట. నా పని ఏమీ లేదని అనుకోకూడదట. ఈ క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి నేను అవసరము. ఆమేన్, చెప్పండి, నేను అవసరము. చివరికి కొత్తిమీరలాగానే ఉంటాను ప్రభా, దేవునికి స్తోత్రం. అవసరము. ఎందుకంటే మీరు క్రీస్తు అనే సంఘమునకు అవయముగా ఉండడానికి తన చిత్త ప్రకారముగా ఆయన సంఘం అనే శరీరములో నిన్ను ఉంచెను. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నిన్ను ఉంచాడు. నా చిత్తానుసారంగా ఏం ఉంచట్లేదు. ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన మనసుకు అనుగుణంగా దేవుడు ఒక సంఘములో ఒక భాగముగా నిన్ను ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. నీవు అవసరము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుకు అవసరమైన వారందరూ కూడా ఐక్యత కలిగి సఖ్యముగా ఉండాలి. హల్లెలూయా. ఇవి నీకు అవసరం కాదు. ఎవరికి అవసరం? క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి అవసరం. ఆమేన్. ఇప్పుడు ఈ శరీరంలో ప్రతి అవయవం అవసరమా లేదా చెప్పండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కాలు అవసరం లేదు తీసేయండి అని అంటారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏళ్ళు వద్దు, ఆ ఏళ్ళు చివరి ఏళ్ళు నాకు చిరాగ్గా ఉన్నాయి, నా బూట్లు సరిపోవట్లేదు, ఆ ఏళ్ళని కట్ చేసేయండి అంటారా? ఏం అవసరం లేదు చెప్పండి. ఈ దేవుడిచ్చిన ఈ శరీరంలో వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్? అవసరం లేనిది ఏముంది? అవసరం లేదు ఏదుంది చెప్పండి. దేవుడు తన చిత్తానుసారముగా ప్రతి అవయమును మన శరీరంలో ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి మన అందరం అవసరం కాబట్టి మనందరినీ కూడా క్రీస్తు అనే సంఘములో మనందరినీ ఉంచెను. యువర్ ఐదర్ స్మాల్ ఆర్ బిగ్. నువ్వు పెద్దవాడువైనా, చిన్నవాడువైనా, బలహీనుడువైనా, బలవంతుడువైనా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, డబ్బులు ఉన్నా, డబ్బు లేకపోయినా, తెలివి ఉన్నా, తెలివి లేకపోయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూదుడివైనా, గ్రీకు దేశస్థుడివైనా, దాసుడివైనా, స్వతంత్రుడివైనా, నువ్వు ఎవరివైనా సరే క్రీస్తు అనే సంఘములో ఒక అవయముగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నీకు పని ఇచ్చాడు, నీకు బాధ్యత ఇచ్చాడు. యువర్ అవసరము. హల్లెలూయా. ఈ దాసుడు అవసరమా ప్రభా? ఎస్ అవసరము. ఈ యూదుడు అవసరమా ప్రభా? ఎస్ అవసరము. ఈ టాలెంట్ లేని వాడు అవసరమా ప్రభా? ఎస్ నాకు అవసరము. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘం అనే శరీరానికి, క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి నువ్వు అవసరమే. కొంతమంది
తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారు. ఏంటో తెలుసా, చాలాసార్లు మనం తెలుసో తెలియకో నీ వల్ల ఏం ఉపయోగం లేదురా అంటూ ఉంటాం మనం చాలామందిని. నీ వల్ల ఏం లేదు, ఏం ఉపయోగం లేదు, నో యూస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏ రూపంలో కూడా ఆ మాట అనకూడదు. మనం ఏ రూపంలో కూడా ఆ మాట అనకూడదు. హల్లెలూయా. అలా అంటే మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. ఆమేన్, హల్లెలూయా. అది చిన్నపిల్లని కానీ పెద్ద పిల్లని కానీ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ అవసరమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి నీ బిడ్డలు అవసరమే. నాకు ఎవరూ అవసరం లేదు అనుకోకూడదండి. చాలాసార్లు మన యొక్క మనస్తత్వాలు, ఆలోచనలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నాకు కావాలి, ప్రతి ఒక్కరూ అవసరమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఏ సహాయానికి ఉపయోగపడతారో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎప్పుడు ఏ సహాయానికి ఉపయోగపడతారో నీకు తెలియదు. నీ ప్రయాణానికి ఉపయోగపడేవారు ఎవరున్నారో, నీ ఆలోచనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరున్నారో, ప్రతి ఒక్కరూ నీకు అవసరమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు అనే సంఘాన్ని, శరీరానికి మనం అందరూ అవసరమే. హల్లెలూయా. చెప్పండి, నేను క్రీస్తు అనే సంఘముని శరీరమునకు అవసరమై ఉన్నాను, అవసరమై ఉన్నాను, అవసరమై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరంగా ఎవరు లేరు. ఎవరు ఎవరితో కూడా అనకూడదట, ఎవరో ఎప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించకూడదంట. వేస్ట్ అండి బాబా, అప్పుడు వస్తుంది కదండి, శుద్ధ వేస్ట్ అండి. కొన్నిసార్లు మన భావం అలా ఉంటుంది అంతే. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అందరూ ఇష్టం. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ఆయనకి మనుషులంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం, ఎవ్రీథింగ్ హీ లైక్స్. దేవుడు ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? నాకు ఈవిడంటే ఇష్టం లేదు, నాకు ఈవిడంటే ఇష్టం లేదు, నాకు ఆయన అంటే ఈ సేస్ ఎలా దట్. దేవుడు అలా అంటాడా? నాకు ఆ యూదులంటే నాకు ఇష్టం లేదు, గ్రీకు దేశస్తులంటే నాకు ఇష్టం లేదు, స్వతంత్రులు నాకు ఇష్టం లేదు, లేకపోతే దాసులు అనేవాళ్ళు నాకు ఇష్టం లేదు అని అంటాడా? ఆయన అండడండి అలాగా. ఎందుకంటే వాళ్ళందరూ క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి అవసరమే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇష్టమే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అందరినీ ఇష్టపడాలి, అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళందరూ మనకు అవసరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థన సహకారులుగా నీకు అవసరమే, నీ క్షేమాన్ని కోరే దేవుని బిడ్డలుగా నీకు అవసరమే, నిన్ను ప్రేమించేవారుగా నీకు అవసరమే, నీ కొరకు నిలబడేవారుగా నీకు అవసరమే. ప్రతి ఒక్కరూ అవసరమే, ప్రతి ఒక్కరూ అవసరమే. ఈ రోజున అటువంటి ఆలోచన విధానాన్ని సర్వశక్తి గల దేవుడు మన హృదయాల్లో నింపునుగాక. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ప్రతి ఒక్కరూ అవసరమని ఎలా కోరుకున్నాడో మనము కూడా ప్రతి ఒక్కరూ అవసరమని కోరుకోవాలి. అంతేకాదు శరీరము యొక్క అవయములలో ఏది మరి బలహీనముగా కనబడునో అవి మరీ అవశ్యములే. అంటే శరీరంలో ఏ భాగం అయితే బలహీనంగా కనపడుతుందో అది మరీ అవసరం. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఏంటంటే? అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏది మరీ బలహీనముగా కనపడునో, ఏ అవయవం అయితే బలహీనంగా కనపడుతో అది మరీ అవసరం. ఆమేన్. ఈ బలహీనమైంది ఎందుకండి అంటే అది మరీ ఇంపార్టెంట్. ఇది బలహీనది కదయా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మరీ ఆవశ్యకమైంది ఇది. అవునా? ఇది చాలా వీక్గా ఉందండి. నో ఐ వాంట్ దిస్. ఆమేన్, హల్లెలూయా. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో
ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. శరీరములో ఏది బలహీనముగా కనపడునో ఆ బలహీనమైనది అవసరము. ఆమేన్. శరీరములో ఏ అవయము ఘనత లేనివని మీరు, ఘనత లేనిది, ఉపయోగం లేనిది, గౌరవం లేనిదని మీరు తలస్తారో అనుకుంటారో ఆ అవయములే మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పౌలు గారు చెప్తున్న ఆధ్యాత్మిక సత్యము. హల్లెలూయా. బలహీనమైన ఎందుకంటే బలహీనం, ఘనత లేని వారిని తలుచున్నాం. వాళ్ళనే ఎక్కువ ఘనపరచాలట. ఆమేన్. బలహీనమైన వారే మరి ఆవశ్యకమలట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బలహీనలైన వాళ్ళని మనం పట్టించుకుంటామండి? ఘనత లేని వాళ్ళని మనం పట్టించుకుంటామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనలనే ఎక్కువ పట్టించుకోవాలంట, ఘనత లేని వాళ్ళని ఎక్కువ పట్టించుకోవాలట. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఘనత 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 కోరుకుంటే మరి మిగతా వాళ్ళు ఎలా ఘనపరచబడతారు? అందరూ బలవంతుల్ని కోరుకుంటే బలహీనలు ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరికి దేవుడు తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అనే శరీరం మనకి ఎలాంటి విషయాలు అవసరం అంటే, శరీరము యొక్క అవయవంలో ఏది మరి బలహీనులుగా కనబడునో, మీకు అర్థమవుతుందా? ఏది బలహీనంగా కనపడుతుందో అది మరీ ఎక్కువ ఆవశ్యకము. బలహీనమైన వాళ్ళే కావాలి. ఆమేన్. ఎందుకంటే వారు బలవంతులుగా మార్చబడతారు, బలవంతులుగా తీర్చిదిద్దబడతారు. ఇప్పుడు బలహీనుడైన వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మనం వెళ్ళి ఏం చేయాలి? దాన్ని బలపరచాలి. ఆమేన్. బలహీనమైన వస్తువు దగ్గరికి వెళ్ళి దాన్ని మీరు బలపరచాలి. పాడైపోయిన వస్తువు దగ్గరికి వెళ్ళి దాన్ని మీరు బాగు చేయాలి. కుళ్ళిపోయిన దానికి మీరు వైద్యం చేయాలి. అప్పుడు అది ఆరోగ్యం పొందుకుంటుంది. ఆమేన్. బలహీనమైన వాడిని బలపరిస్తే అది బలం పుంజుకుంటుంది. పడిపోతున్న ఒక చెట్టు పడిపోతుంది అనుకోండి, ఇప్పుడు అక్కడ అరటి చెట్టు పడిపోతుంటుంది. ఇప్పుడు ఏం పెట్టాలి? పడిపోతున్న అరటి చెట్టుకి, పడిపోతున్న చెట్టుకి మనం ఏం పెట్టాలి? అంతే, అది బలహీనమైన చెట్టు అండి. ఇలా గాలెత్తే అలా పడిపోతుంది, ఇలా గాలెత్తే పడిపోతే ఇంక పడిపోతుంటే మనం ఏం చేస్తాం అనకూడదు. ఒక కర్ర దోపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? ఒక కర్ర సపోర్ట్ ఇవ్వాలి. ఇలాగా ఎప్పుడైనా ఇచ్చారా? హీనమైన వాటన్నిటికీ కూడా ఒక బలమైన కర్ర వలె మనము ఎలాగివ్వాలి? సహకారాన్ని అందించాలి. హల్లెలూయా. ఎందుకంటే బలహీనమైనవి మరీ ఆవశ్యకములు. బలహీనమైన వాటి ద్వారానే దేవుడు ఫలాలు పండించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. శరీరములో ఏ అవయములు ఘనత లేవని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరము కానీ ఏంటంటే మరి చదవనమ్మా. సుందరములు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. సుందరము కానీ మన అవయములకు ఎక్కువ సౌందర్యము కలుగును. వీడు సౌందర్యం లేకపోయినా పర్లేదు, దేవుడు దానికి సౌందర్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బలం లేకపోయినా పర్లేదు, బలం ఇస్తాడు. ఘనత లేకపోయినా పర్లేదు, ఘనత ఇస్తాడు. ఎందుకంటే క్రీస్తు అనే సంఘం అనే శరీరములో దేవుని చిత్తానుసారముగా వారి శరీరంలో ఉంచబడ్డారు. కాబట్టి వారు బలహీనులైనా, ఘనహీనులైనా, సౌందర్యము లేనివారైనా వారు అవసరమే. అందుకని యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? నేను రోగులకు వైద్యుడినై ఉన్నాను. ఎవరికి అవసరం అండి వైద్యుడు? అంటే ఎవరికి అవసరం అంట వైద్యుడు? రోగులకు అవసరం. ఇప్పుడు బలహీనులకి ఎవరు కావాలి? బలహీనులకి ఎవరు కావాలి? ఘనత లేని వారికి ఎవరు కావాలి? సౌందర్యం లేని వారికి ఎవరు కావాలి?
ఈ అవయవాలన్నీ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభా బలహీనంగా ఉన్నాయి ప్రభా, లేదు మనకు కావాలి. ప్రభా ఘనత లేని ప్రభా మనకు కావాలి. సౌందర్యం లేని ప్రభా మనకు కావాలి. మనకు అవసరము, మనకు అవసరము, మనకు అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రీస్తు అనే సంఘమునకు అవసరమైన ఉపయోగమైన పాత్రలుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఒకవేళ బలహీనులమైన, ఘనత లేని వారమైన, సౌందర్యంగా లేకపోయినా, మనం ఎలాంటి వారమైనా క్రీస్తు అనే సంఘము కొరకు ఉపయోగపడే పాత్ర ఈమె. ఆమేన్. క్రీస్తు అనే సంఘమునకు ఉపయోగపడే పురుషుడితడు, చిన్న బిడ్డెతడు. ఆమేన్. కాబట్టి ఆ బలహీనుని మనం ఏం చేయాలంటే తెలుసా? ఏం చేయాలండి? బలపరచాలి. గర్వహీనుడిని ఘనపరచాలి. సౌందర్యవంతుని సౌందర్యులుగా మార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సంఘం అనే శరీరము కొరకు ఆయన శరీరంలో ఉంచాడంతే. నువ్వు బలహీనుడివైనా, ఘనహీనుడివైనా, సౌందర్యం లేనివాడివైనా, ఎవరివైనా సరే నువ్వు దేవునికి అవసరము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం నీ కొరకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ సంఘం అనే శరీరంలో అమర్చబడి అతకబడి ఉన్నారు. మనం అందరూ దేవునికి అవసరము. హల్లెలూయా. చూడండి తర్వాత వచనంలో, అయితే 25వ వచనం జాగ్రత్తగా వినండి. 25వ వచనం, అయితే శరీరములో ఏమి లేక, ఎటువంటి వివాదము లేక, ఎలాంటి అనైక్యత లేక, ఏమి అనైక్యత లేక, ఏ విధమైన వివాదము లేక. ఏంటి వివాదమో? నువ్వు బలహీనుడువని, లేదా నువ్వు ఘనహీనుడువని, లేదా నువ్వు సౌందర్యం లేనివాడువని, నువ్వు ఉపయోగం లేనివాడువని, ఇలాగా ఏ విషయములో వివాదము లేక. వివాదం ఎప్పుడు వస్తుంది? బలవంతుడికి బలహీనుడికే వస్తుంది. వివాదం ఎప్పుడు వస్తుంది? ఘనుడికి ఘనహీనుడికే వస్తుంది. వివాదం ఎప్పుడు వస్తుంది? సౌందర్యంకి సౌందర్యం లేనివాడికే వస్తుంది. వివాదం ఎప్పుడు వస్తుంది? యూదుడికి గ్రీకు దేశస్తుడికి వస్తుంది. వివాదం ఎవరికి వస్తుంది? స్వతంత్రుడికి దాసుడికి వస్తుంది. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, మీరందరూ అవసరమే. హల్లెలూయా. మీరందరూ అవసరం. కాబట్టి నువ్వు గ్రీకు దేశస్తుడని, నువ్వు యూదుడివని, నువ్వు స్వతంత్రుడివని, నువ్వు దాసుడివని, నువ్వు బలహీనుడివని, నువ్వు ఘనహీనుడివని, నువ్వు సౌందర్యం లేనివాడిని కాదు. ఇలాంటి భేదాభిప్రాయాలు, ఇలాంటి వివాదాలు, ఇలాంటి కొరతలు, ఇలాంటి ఏమీ పెట్టుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నథింగ్ డిఫరెన్స్. ఏ విధమైన వ్యత్యాసము లేదు. క్రీస్తు అనే సంఘం అనే శరీరములో ఏ వ్యత్యాసము లేదు. వాడు యూదుడైనా, గ్రీకు దేశస్థుడైనా, స్వతంత్రుడైనా, దాసుడైనా, బలహీనుడైనా, ఘనహీనుడైనా, సౌందర్యం లేనివాడైనా, ఎవరైనా సరే ఆడే క్రీస్తు ఆయన చిత్తానుసారంగా క్రీస్తు అనే సంఘములో అమర్చబడి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఏ వివాదము లేకుండగా, వాళ్ళందరూ గ్రీకులండి, వీళ్ళందరూ యూదులండి, వీళ్ళందరూ దాసులండి, వీళ్ళందరూ బలహీనులండి. నో వివాదము, నో భేదము, నథింగ్ డిఫరెన్స్, నథింగ్ డిఫరెన్స్. ఆమేన్. హల్లెలూయా. ఈ క్రీస్తు అనే సంఘము, శరీరం అనే సంఘములో మనందరం కూడా వివాదములుగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే చివరిగా పౌలు ఏం చెప్తాడంటే, అయితే శరీరములో, ఇప్పుడు ఈ శరీరములో ఈ చెయ్యి కానీ, ఈ కాలు కానీ, ఈ అవయములు ఏది కూడా ఏ విధమైన భేదములు చెప్పకూడదు. ఈ కాలు బలహీనమైందండి, ఈ చెయ్యి బలహీనమైందండి, కళ్ళు అందంగా లేవండి, ఈ శరీరం ఘనమైంది కాదండి, దే ఆర్ నాట్ బ్యూటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరములో ఈ వివాదము లేక, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, అవయములు ఒక్కదానికొకటి ఏకముగా ఏంటంటే ఏం చేయాలటంటే, అమ్మ ఏం చేయాలట?
ఏం చేయాలట? దేనికి? అవయములు ఒకదానికొకటి ఏకముగా ఒకే విధముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసమైన మనందరం కూడా మన హృదయంలో దాచుకోవలసిన మాటలు ఇది. శరీరములో అయితే శరీరంలో వివాదము లేక, ఏ విధమైన వివాదం, ఏ విధమైన భేదమో, ఏ విధమైన వ్యత్యాసమో, చెయ్య గొప్ప కాదు, కాలు గొప్ప కాదు, వేలు గొప్ప కాదు, ఏది గొప్ప కాదు. నా చెయ్యి గొప్పదండి, నా కాలు గొప్పదండి, నో. శరీరం ఉన్న ప్రతి అవయవము దేవునికి అవసరమే. శరీరం ఉన్న ప్రతి అవయవము నీ శరీరానికి అవసరమే. హల్లెలూయా. సంఘం అనే శరీరానికి మీరు అందరూ అవసరమే. వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు నథింగ్ డిఫరెన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. శరీరములో అయితే 25వ వచనం, శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమునకు అమర్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకదానికి ఒకటి పరామర్శించులాగున దేవుడు ఏం చేశాడంటే తెలుసా? ఇప్పుడు ఒకదానికి ఒకటి పరామర్శించుకోవాలి, ఒకటికొకటి చేసుకోవాలి అని చెప్పేసి తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడట. ఆమేన్. ఎందుకు ఇచ్చాడు? శరీరాలు అందరూ కూడా ఏ విధమైన భేదాలు లేకుండా, ఏమంటే డిస్టర్బెన్స్ లేకుండా బలహీనమైన దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కలిసి ఆమేన్ ఏక మనసు కలిగిన వారమై, సంపూర్ణత కలిగిన వారమై మనం ఉన్నప్పుడే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం అంతా కూడా అవయవాలన్నీ చక్కగా అమర్చబడితేనే ఈ శరీరానికి గౌరవం. అవునా కదా? ఇప్పుడు చెయ్య, కాలు, కీలుకొని అన్నీ కొట్టుకుని అనుకోండి, ఏంటి ఉపయోగం? ఉపయోగం ఉండదు. శరీరం ముందుకెళ్తుంది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలుకి దెబ్బ తగిలితే నేను ఆయింట్మెంట్ రాయనంటే కాలు బాగుపడదు, ఒకరోజు కుంటిది అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా? కన్ను నేను పట్టించుకోను అనుకుంటే ఒకరోజు నీకు కళ్ళు కనపడవు. చెవి నేను పట్టించుకోనంటే ఒకరోజు నీకు చెవులు వినపడవు. దానివల్ల హోల్ బాడీ ఈజ్ డిస్టర్బ్డ్. మొత్తం శరీరం అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది. హోల్ బాడీ విల్ డిస్ట్రాయ్. ఎందుకు? ఒక్క అవయవం బలహీనంగా ఉండటాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శరీరంలో ఎక్కడ బలహీనతగా ఉందో మిగతా అవయవాలన్నీ కూడా పరామర్శించులాగునా. ఆమేన్, హల్లెలూయా. పరామర్శించాలట, దాన్ని అడగాలట. బలహీనంగా ఉంటే పట్టించుకోవాలట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగతమైన జీవితాలు కావచ్చు, మన కుటుంబ జీవితాలు కావచ్చు, మన సంఘాల్లో కాబట్టి, మన ఎక్కడైనా సరే వివాదము లేక, ఆమేన్, హల్లెలూయా, ఏమి లేక, వ్యత్యాసము లేక, వివాదము లేక, ఎక్కడైతే ఒకదానికొకటి గౌరవించుకుంటూ, ఒకదానికొకటి పరామర్శించుకుంటూ, ఒకరికంటే ఒకరిని గనులుగా, గొప్పవారిగా మనం అభినందిస్తామో, ఎంకరేజ్ చేస్తామో, ఎడిఫై చేస్తామో, అమ్మా మీరు బాగా చేశారు, చాలా బాగా చేశారు ఈ పని, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఈ పని చాలా బాగా చేశారు, ఈ కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. ఏం పొద్దు నీ సొమ్ము? అనేకుల కొరకు ప్రార్థించడానికి దేవుడు మీకు శక్తిని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకా మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి అని అభినందిస్తే ఏం పోద్దు మన సొమ్ము? ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసేవారుగా ఉండాలి, అభినందించేవారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తిగతంగా అభినందించే వారంగా ఉండాలి, వ్యక్తిగతంగా ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఎంకరేజ్ ఎవ్రీబడి. ముందు మనోళ్ళు జనరల్గా ఉన్న మనస్తత్వాలు ఎలా అంటే, ముందు నెగిటివ్ మాట్లాడేయాలి. ఏం మాట్లాడాలి? ఈరోజు దేవుని బిడ్డలారా, ఫస్ట్ నెగిటివ్ మాట్లాడకండి, అది తప్పుగా చూడకండి. ముందు వ్యతిరేకంగానో నెగిటివ్గానో మాట్లాడకండి. ముందు దాన్ని పాజిటివ్గా వెళ్ళి దాన్ని స్వీకరించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అప్రిషియేట్ ద పీపుల్ హు ఆర్ మినిస్టరింగ్. మీకు పరిచయం చేస్తున్న వాళ్ళకి, సదుపాయాలు ఇస్తున్న వారు అందరిని అభినందించండి. అభినందన అనే మనసు మొట్టమొదటిగా మనం కలిగి ఉంటే ఈ అవయవాన్ని అభినందించాలి. ఈ అవయవం ఘనహీనమైందే, ఘనత లేనిదే, లేకపోతే బలహీనమైందే, బట్ అప్రిషియేట్ దెమ్. మీరు బలహీనలైనా చాలా బలమైన కార్యం చేశారండి. మీకు అంత తెలివితేటలు లేకపోయినా, మీరు పెద్ద చదువుకోపోయినా, మీరు భలే ఈ పని చేశారండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఎక్కడున్నా సరే, మీరు ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా, ఎవరు మీ ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే, చర్చ్ ఎక్కడైనా సరే, లెర్న్ టు బి అప్రిషియేట్. మొట్టమొదటిగా వాళ్ళని అభినందించడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. టీ ఇచ్చిన వెంటనే బాలేదే అనకండి, చాలా బాగుందండి, పర్లేదు, బాగుంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, బాగుంది, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, బాగుంది, ఆమేన్, హల్లెలూయా. అలా అయితేనే సంఘాన్ని కానీ, శరీరాన్ని కానీ, ఏదైనా కానీ అభివృద్ధి పదంలోనికి నడిపించగలుగుతామో. హల్లెలూయా. ఆ మనసు మనకు ఉండాలి. ప్రతి అవయవము బలహీనమైన, ఘనహీనమైన, సౌందర్యం లేనివైన మన వాళ్ళని ఘనమైన వారిగా ఎంచాలి. ఆ సహోదరుని నువ్వు ఘనంగా ఎంచాలి, ప్రేమించాలి, అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి. లేదండి, నెక్స్ట్ టైం దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని చెప్పండి, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఘనపరుస్తాడని చెప్పండి, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటాడని చెప్పండి. మీకు మళ్ళీ తిరిగి ఆరోగ్యం ఇచ్చి నిన్ను గొప్ప ప్రార్థన పరుడిగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని చెప్పండి. సే ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో చెప్పండి. ఆ శరీరాన్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే క్రీస్తు అనే సంఘం అనే శరీరానికి అమర్చబడిన అవయవములో ఒకటి పరామర్శించుకోవాలంట, పలకరించుకోవాలంట, అభినందించుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. వంకలు డొంకలు. అందుకని ఫస్ట్ రోజు ఏం చెప్పారు? సీ గుడ్, సే గుడ్. ఆమేన్, హల్లెలూయా. ఏంటి? మంచిని చూడాలి, మంచిగా చెప్పాలి. ఆమేన్. కొంతమందికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు. ఎప్పుడు తప్పుగానే చూస్తారు, తప్పుగానే మాట్లాడతారు, చెడ్డగానే చూస్తారు, చెడ్డగానే మాట్లాడతారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు మనందరికీ మారు మనసు ఇచ్చును గాక, మంచి మనసు ఇచ్చును గాక. మంచిగా చూడండి, మంచిగా చెప్పండి. ఆమేన్. మంచిగా చూడండి, మంచిగా చూడండి. ప్రతి ఒక్కరు మంచిగా కనపడతారు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ఇన్ దెమ్. వాళ్ళలో మంచి ఏముందో అది చూడండి ఫస్ట్. ఆమేన్. వాళ్ళ సామర్థ్యం ఏముందో చూడండి, వారిలో తలంత ఏముందో చూడండి. బలహీనతలు అందరికీ ఉంటాయి, బలహీనలు అన్నీ అందరూ బలహీనమే. కానీ వాళ్ళు ఉన్న బలాన్ని చూడండి, వాళ్ళు ఉన్న సామర్థ్యాన్ని చూడండి, వాళ్ళలో అభినందించగలిగిన ఆవశ్యకత ఎక్కడుందో చూడండి. నేను ఎప్పుడు కూడా మా వాళ్ళు ఎవరైనా సరే, నాన్న నువ్వు ఈ పని చేయగలవు, నువ్వు ఈ పని చేయి, అన్నీ నేను నెత్తి మీద వేసుకోను. తెలుసా మీకు? ఐ డోంట్ బేర్ ఎవ్రీథింగ్. ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి, ఇది మీరు చేయగలరు, ఇది మీరు ఇవ్వగలరు అని నా పనిని అందరికీ పని చేస్తాను. ఇది మీరు చేయగలరు, ఈ పని మీరు ఒకవేళ చేయలేకపోతే నాకు చెప్పండి, నేను ఎలా చేయాలో చెప్తాను, నేను ఎంకరేజ్ చేస్తాను, నేను మీకు సపోర్ట్ ఇస్తాను. వాళ్ళు కూడా చేయగలుగుతారు, వాళ్ళు కూడా అయ్యో ఎస్ నేను చేయగలిగాను నీ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి మనసు, అలాంటి బాధ్యత ఈ క్రీస్తు అనే సంఘమును కట్టడానికి, అవయములుగా ఉండడానికి, అమర్చబడ్డానికి దేవుడు మనందరినీ వాడుకొనును గాక. మనందరూ అవసరమే, మనందరూ అవసరమే. అవసరం కాబట్టి మనం కాపాడుకోవాలి, అవసరం కాబట్టి వారిని ఎంకరేజ్ చేయాలి, అవసరం కాబట్టి వాళ్ళని బలపరచాలి, అవసరం కాబట్టి వాళ్ళని ఘనపరచాలి. ఆమేన్. అటువంటి మనసు సర్వశక్తి గల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.